అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెంలో జాబ్ మేళాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని ఉద్యోగాలు పొందొచ్చని తెలిపారు. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఉన్న విద్యార్థులందరూ దీనికి అప్లై చేసుకోవచ్చని తెలిపారు. 37 కంపెనీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయని వెల్లడించారు. నిరుద్యోగ అందరికీ నమస్కారం. ఈ నెల 6వ తేదీ మంగళవారం జరగబోయే జాబ్ మేళా రాజోలు ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా నిరుద్యోగ యువతి యువకులకు ఆహ్వానం పలుకుతున్నాం. ఈ కార్యక్రమాన్ని వికాస స్కిల్ డెవలప్మెంట్ అలాగే A1 సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి స్థానిక శాసనసభ్యులు దేవవర ప్రసాద్ గారు పర్యవేక్షణలో జరుగుతుంది. వారు ప్రారంభిస్తారు. అలాగే నిరుద్యోగ యువత యువకులు ఎవరైతే ఉన్నారో వారు 10వ తరగతి నుంచి పీజీ వరకు అలాగే బీటెక్ ఎంటెక్ ఐటీఐ కానీ దీనికి సంబంధించిన విద్యార్థులు కంప్లీట్ చేసిన వారు ఎవరైతే ఉంటే వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీంట్లో 37 కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ యొక్క జాబ్ మేళాకి అటెండ్ అయ్యేటువంటి విద్యార్థులు అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క డిగ్రీ కానీ వారి యొక్క అర్హత నకళ్ళు అలాగే రెజ్యూమే పేపర్స్ని కూడా వారు తీసుకురావాల్సి ఉంటుంది. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల వాగ్దానం చేసిందో 5 సంవత్సరాల్లో లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా యువతి యువకులందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. సో రాబోయే 6వ తారీఖున గవర్నమెంట్ డిగ్రీ కళాశాల రాజోలులో మరి A1 సేవా సమితి అధ్యక్షులు చెల్లిబోని శ్రీనివాసరావు గారు అదేవిధంగా వికాస స్కిల్ డెవలప్మెంట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఒక మెగా జాబ్ మేళా ఇంచుమించులో 37 కంపెనీలు ఈ యొక్క జాబ్ మేళాలో పాల్గొంటాయి. దీంట్లో ఇంచుమించులో 1547 ఉద్యోగాలు తీసుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రాజోలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఈ కార్యక్రమాలు మరి రాజోలు శాసనసభ్యులు శ్రీ దేవ వరప్రసాద్ గారు వారి పర్యవేక్షణలో ఈ పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. దానికి మరి చెల్లిబోని శ్రీనివాసరావు గారు వారి టీం అంతా కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వారు అహర్నిశలు కృషి చేస్తూ మరి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ A1 సేవా సమితికి రాజోలు శాసనసభ్యులు దేవ వరప్రసాద్ గారికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరి ప్రిన్సిపాల్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాజోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా